అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఏంటంటే బ్యాక్ డిజైన్ కాకుండా హ్యాండ్స్‌కి డిజైన్ అండి. ట్రెండింగ్‌లో ఉంది ఈ డిజైన్ అనేది. మీకు థంబ్‌నెయిల్ చూస్తే ఏం డిజైన్ అనేది అర్థమైంది కదా! డిజైన్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా! ముందుగా హ్యాండ్స్ మనం రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ డిజైన్స్ కోసం మనం ఇక్కడ క్లాత్ కట్ చేసుకోవాలి. ఒకటి 6 ఇంచెస్ మొత్తం పొడుగు వెడల్పు 6 ఇంచెస్, దానికంటే 1 ఇంచ్ ఇంకోటి తక్కువ, దానికంటే 1 ఇంచ్ తక్కువ అన్నట్టు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉన్నదనుకోండి, మనం ఫస్ట్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది 8 ఇంచెస్ తీసుకోవాలి. నా దగ్గర క్లాత్ తక్కువ ఉంది, అలాగే 3 స్టెప్సే పెట్టుకున్నాను కాబట్టి నేను స్టార్టింగ్ పెద్దదే 6 ఇంచెస్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర క్లాత్ పెద్దగా ఉంటే మాత్రం ముందుగా పెద్దది ఏదైతే ఉంటుందో అది 8 ఇంచెస్ తీసుకోండి. తర్వాత 5 ఇంచెస్, 6 ఇంచెస్ ఇలా ఒక్కొక్క ఇంచ్ తగ్గించుకుంటూ లాస్ట్లో ఏదైతే చిన్నగా ఉంటుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ చేసుకోండి అంతే. ఇక హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ వేసి జాయింట్ చేసుకొని సమానంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డిజైన్ని నేను ఎలా కుడుతున్నాను అనేది. ఫస్ట్ ఒక పెద్ద క్లాత్ ఉంది కదా, దాన్ని త్రికోణం ఆకారంలో చేసి తర్వాత సైడ్కి కుట్లేసాను. అలాగే 3 రెడీ చేసుకోవాలి. అలా అన్నిటికి కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ త్రికోణం షేప్లో ఒకవైపే కుట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, అలా ఒకవైపే మళ్ళీ ఆ 3 రెడీ చేసుకోవాలి. ఇవే డిజైనర్ హ్యాండ్స్ మనం చూసుకుంటే 10 ఇంచెస్ 11 ఇంచెస్లో కూడా మనం చేసుకోవచ్చు. కానీ క్లాత్ మాత్రం బాగా కావాలండి. ఒక హాఫ్ మీటర్ అయినా ఎక్స్ట్రా కావాలి. అలా అయితేనే మనము హ్యాండ్స్ అనేది డిజైన్గా చాలా బాగా చేసుకోవచ్చు. నాకు కొంచెం క్లాత్ ఉంది కాబట్టి దీంట్లోనే నేను ఆ కస్టమర్కి అనుకున్న డిజైన్ అయితే రెడీ చేసి ఇచ్చాను. ప్రస్తుతానికైతే వ్యూస్ అయితే బాగా వస్తున్నాయండి. చూస్తున్న వాళ్ళందరూ కూడా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ, టైలరింగ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళ అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. ఇంకొంతమంది అనుకోవచ్చు డైరెక్ట్ డిజైన్సే చూపిస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎలా కుట్టాలి ఏంటి అనేది మాకు తెలియదు కదా అని. మ్యాక్సిమం టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే నేను కుట్టే డిజైన్స్ అర్థమై ఈజీ వేలో కుట్టుకోగలుగుతారు. కానీ కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను స్టార్టింగ్ నుంచి కటింగ్ ఎలా చేయాలి అనేది కూడా ముందు ముందు వీడియోస్లో వస్తుంది. ఇప్పుడు చూసారు కదా డిజైన్ని ఎలా రెడీ చేసుకున్నాను. ఒకదాని మీద ఒకటి క్లాత్ పెట్టడం వల్ల ఏంటంటే అటు ఇటు జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానికి కూడా పిన్స్ పెట్టుకున్న తర్వాతనే మనం మధ్యలోకి కుట్టు వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను, కొంచెం క్రాస్ వచ్చేసరికి ఇక మళ్ళీ పిన్స్ పెట్టుకొని కుట్టి వేసుకుందామని చెప్పి పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పిన్స్ పెట్టుకొని మనకు త్రికోణం షేప్ మూల ఎక్కడైతే ఉంటుందో దాని మీదే కుట్టు వచ్చేలా చూసుకోవాలి. డిజైన్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ మీద ఎలా పెట్టాలి అనేది చూపిస్తున్నాను. చూడండి, పై వైపుకు ఉండేలా చూసుకోవాలి. ఆ త్రికోణం షేప్ ఏదైతే ఉందో మూల అది మన వైపు కింది వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే సైడ్కి కట్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా పైన మనము కుట్టేసి దాంట్లోకి లోపలికి వెళ్ళిపోయేలా చూసుకోవాలి. లేకుంటే బయటికి కనిపించి ఫినిషింగ్ అనేది ఉండదు హ్యాండ్స్కి. ఒకవేళ మీకు హ్యాండ్స్ చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. నేను మళ్ళీ కొంచెం అర ఇంచు అలా చిన్నగా చేశాను, ఎందుకంటే మనకి అవి కుట్టేసేది ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది, చూడడానికి కరెక్ట్ కనిపించట్లేదు అని చెప్పి కొంచెం హ్యాండ్స్ చిన్నగా చేసుకొని సైడ్ వెంట కట్ చేసుకున్నాను. చూస్తున్నాను కదా, అక్కడ మనకు మూల కనిపిస్తుంది కదా, ఆ మూల కాడ బటన్ పెట్టడం వల్ల ఏంటంటే లుక్ బాగుంటుంది. నేను ఇదే వీడియో షార్ట్ వీడియో రూపంలో కూడా తీశాను, దానికి బటన్ పెట్టుంది. ఒకసారి ఆ షార్ట్ వీడియో కూడా చూడండి, ఈవినింగ్ అనేది అప్లోడ్ అవుతుంది. చూసారు కదా హ్యాండ్స్కి డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.